మీరు టీ బిజినెస్ లేదా టీ ఫ్రాంచైజ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా టీ ఫ్రాంచైజ్ బిజినెస్ ని రన్ చేస్తున్నారో వాళ్ళు బ్రాండింగ్ గురించి, మార్కెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా వీడియో? మాకంటే యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో లింక్స్ ఉంటాయన్నమాట. మేము అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో అలా మేము అందులో పెట్టడం వల్ల నంబర్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉంటారు. మెన్యూ కస్టమర్ ఇష్టం అనమాట. అన్ని ప్లేసెస్ లో సేమ్ కాస్ట్ పోవాలని ఏమి ఉండదు సార్. కొంచెం పెద్ద సిటీలో అయితే 12 పెట్టుకున్నది ఆబ్వియస్లీ రన్ అయిపోతుంది. ఒక టీ కాకుండా టిఫిన్ చేసిన వాళ్ళు కంపల్సరీ టీ తాగుతారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా, అది టిఫిన్ సెంటర్ పెడితే టీస్ కూడా రన్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఇష్టం. మేడం, ఫర్ ఎగ్జాంపుల్ నేనే కనుక ఓన్గా పెట్టుకున్నట్లయితే మార్కెటింగ్ అండి, నాకంటూ ఒక షాప్ ఉంది, టీ బాగుంటుందని చెప్పి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి? ఒకవేళ మీరు ఓన్గా పెట్టేదంటే ఓన్లీ కస్టమర్స్, అక్కడికి వచ్చిన కస్టమర్స్ కి మాత్రమే తెలుస్తుంది సార్ పలానా చోట షాప్ ఉందని చెప్పి. అదే ఫ్రాంచైజీస్తో మాత్రం మేము మాకంటే యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో లింక్స్ ఉంటాయన్నమాట. మేము అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాము. పర్టికులర్ ప్లేస్ లో షాప్ ఉంది అని షాప్ అడ్రస్ మెన్షన్ చేస్తాం, ఫొటోస్ మెన్షన్ చేస్తాము. సో అలా మేము అందులో పెట్టడం వల్ల నంబర్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉంటారు. చూస్తారు. దానికి వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి వాంటెడ్ ఉంటే వాళ్ళు అడుగుతారు ఎక్కడ అడ్రస్ అని చెప్పి, కాంటాక్ట్ అడుగుతుంటారు. దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు సార్, షాప్ దగ్గరికి వెళ్తారు. ఓన్ గా పెట్టడం వల్ల ఓన్లీ అక్కడికి వచ్చిన కస్టమర్ కి మాత్రమే తెలిసి ఉంటుంది. వాళ్ళు పెద్దగా ప్రమోషన్ చేయలేరు, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేకపోతారు. సో మాతో టై అయిపోతే మాత్రము మేము జనరల్ గా ఈ సోషల్ మీడియా కంప్లీట్ మార్కెటింగ్ మాదే ఉంటుంది సార్. వాళ్ళ షాప్ ఫొటోస్ కానీ, వీడియోస్, వాళ్ళ లింక్స్, వాళ్ళ అడ్రస్ అన్ని పెట్టడం జరుగుతుంది. ప్రమోషన్ చాలా ఈజీ. అదేవిధంగా ప్రైజెస్ అండి, టీ ఎంత, కాఫీ ఎంత, మిల్క్ షేక్ ఎంత? మన టీ వరల్డ్ లో వచ్చేసి నార్మల్ టీ 10 రూపీస్ ఉంటుంది సార్. 10 రూపీస్. మిగతా అన్ని ఫ్రాంచైజ్ లో 12 రూపీస్ ఉంటుంది ఈచ్ టీ. నార్మల్ టీ మాత్రం వేరేవి 10 రూపీస్ మాత్రం ఉంటుంది. టీ వరల్డ్ చాలా తక్కువ ఉంటుంది. మిగతా 15, 20, 25 కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెన్యూ కస్టమర్ ఇష్టం అనమాట. అన్ని ప్లేసెస్ లో సేమ్ కాస్ట్ పోవాలని ఏమి ఉండదు సార్. కొంచెం పెద్ద సిటీలో అయితే 12 పెట్టుకున్నది ఆబ్వియస్లీ రన్ అయిపోతుంది. డిసైడ్ చేసుకోవచ్చు. మేము ఫస్ట్ మెన్యూ ఇస్తాము, వాళ్ళకి వర్కౌట్ అవుతుందా లేదా అని చూసి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ప్రైస్ అన్నది మా ఇష్టం. అవును సార్. అండ్ అదే విధంగా పఫ్స్ కావచ్చు, సమోసా కావచ్చు, ఇలాంటివి కూడా చాలా మంది పెడుతున్నారు కదా. సో వాటి మీద మీ కంట్రోల్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏవి పెడతాయి పెట్టేస్తే అంటే అలాంటి ఆబ్జెక్షన్స్ ఏమి ఉండవు సార్. మామూలుగా అయితే మనం ఇచ్చేటివి ఇస్తాము. వాళ్ళకి బిజినెస్ పెంచుకోవడానికని లోకల్లో దొరికే స్నాక్స్, పిజ్జా, బర్గర్స్ అయినా, ఫాస్ట్ ఫుడ్స్ అయినా, టిఫిన్ సెంటర్స్ అయినా పెట్టుకొని దాని నుంచి దీనికి ఈ బిజినెస్ కూడా రన్ అవుతా ఉంటది. ఒక టీ కాకుండా టిఫిన్ చేసిన వాళ్ళు కంపల్సరీ టీ తాగుతారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా, అది టిఫిన్ సెంటర్ పెడితే టీస్ కూడా రన్ అవుతుంది అని చెప్పేసి అది వాళ్ళ ఇష్టం సార్. మెనూ అండి టోటల్ గా ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? 30 టైప్స్ ఆఫ్ టీస్ ఉంటాయి సార్. 40 టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ట్రైనింగ్ మొత్తము మా కంపెనీ నుంచి ట్రైనర్ని పంపిస్తాం. వాళ్ళకి ఏం ఐడియా ఉండదు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్కి వచ్చే వరకు వాళ్ళ షాప్లో ట్రైనింగ్ ఉంటుంది సార్. హార్డ్లీ మోస్ట్లీ వన్ డేలో వచ్చేస్తుంది. ఎందుకంటే జస్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి, అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు 1 డేస్లో. బట్ ఇంకా 2 డేస్ కూడా ఎక్కువ ఉంచుతాం అనమాట. వాళ్ళకి వర్క్ పర్ఫెక్ట్ అవ్వాలి మెయిన్గా. ఇన్ కేస్ వాళ్ళ కస్టమర్ హ్యాండ్ ఇచ్చి 1-2 months చేసి వెళ్ళిపోయినా వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తారు. మేము మళ్ళీ 1-2 days మళ్ళీ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. ట్రైనింగ్ ఫ్రీ. సో బ్రాండింగ్, ప్రమోషన్ అంతా మాదే ఉంటుంది. ఓన్ గా చేసుకుందాం అనుకున్నట్లయితే వాళ్ళు ఓన్ గా ప్రమోషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా చాలా ఫేమస్ అవుతుంది. మనమే కనుక ఓన్ గా ఏదో ఒక వ్యాపారాన్ని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిని బాగా వాడుకోండి. అదేవిధంగా చాలామంది యూట్యూబర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఛానల్ ఉంది 30,000. నన్ను కూడా చాలామంది కాంటాక్ట్ అవుతున్నారనమాట, నీ ఛానల్లో ప్రమోట్ చేయని చెప్పి. సో ఈ విధంగా యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళకి కాస్త అమౌంట్ని పే చేసి ప్రమోషన్ చేయించుకున్నట్లయితే ఎక్కువగా కస్టమర్స్ రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటు క్వాలిటీ, మనం ఏ వ్యాపారం చేసినా కూడా క్వాలిటీ బాగుంటే ఆ కస్టమర్ 10 మందితో చెప్తాడు. అంతే కదా మేడం? మంచి క్వాలిటీ ఇచ్చి టేస్ట్ బాగుంటే ఆ కస్టమరే 10 మందికి చెప్తాడు, మౌత్ పబ్లిసిటీ. సో ఈ విధంగా చాలామంది రావడానికి అవకాశం ఉంది. స్టార్టింగ్లో మనమే కనుక మంచిగా ప్రమోషన్ సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేసుకున్నట్లయితే ఎక్కువగా జనం రావడానికి అవకాశం ఉంది. ఈ రేంజ్లో మనమైతే చేసుకోవచ్చు అనమాట. క్లియర్? మీరు కనుక టీ ఫ్రాంచైజ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ లో కోర్స్ ఉందండి. సో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళే మీకు A to Z నేర్పిస్తారు. అసలు నార్మల్ టీ షాప్ ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎటువంటి పర్మిషన్లు, ఎటువంటి రిజిస్ట్రేషన్లు మనం అయితే చేయించుకోవాలి, ఇంతకు ముందు ఉన్నారు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ ప్రాఫిట్స్ అండి, ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు లేకపోతే లోన్ ఏమైనా వస్తుందా, అండ్ ఫ్రాంచైజ్ బిజినెస్ అన్నది ఎలా రన్ అవుతూ ఉంటుంది, అసలు ఓన్ గా స్టార్ట్ చేసుకోవడం
బెటరా లేకపోతే ఫ్రాంచైజ్ తీసుకోవడం బెటరా, ఇవన్నీ క్లియర్ కట్ గా ఈ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఈ కోర్స్ ని మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఉంది, క్లిక్ చేసి డైరెక్ట్ గా ఈ కోర్స్ ని మీరు అయితే చూడొచ్చు. ఓన్లీ ఈ కోర్సే కాదు, ఇలాంటి బిజినెస్ కోర్సులు, ఇలాంటి ఫార్మింగ్ కోర్సులు, ఇలాంటి ఫినాన్స్ కోర్సులు ఎన్నో ఉన్నాయి ఫ్రీడమ్ యాప్ లో. అన్ని కోర్సులు కలిపి మంత్లీ సబ్స్క్రిప్షన్ 399 రూపీస్ మాత్రమే. ఒకవేళ చూద్దాం అనుకున్న, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ఖచ్చితంగా ఈ కోర్సుని ఒక లుక్ వేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.